యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 2. 2వ వచనం నుండి. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన ఈ లోకంలో బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఆయన అనేక మంది వ్యక్తులను కలుసుకున్నారు. లెక్కలేనంత మంది వ్యక్తులను కలుసుకున్నారు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేశారు. అద్భుత క్రియలన్నీ, ఆయన మాట్లాడిన సంభాషణలు అన్నీ కనుక బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయింటే మనం మోయగలిగినంత పుస్తకంగా మాత్రం బైబిల్ ఉండేది కాదు. చాలా హ్యూజ్ బుక్ అయిపోయేది. సో దేవుడు మనకి ఏ విషయాలు ప్రాముఖ్యంగా మనకు అవసరమో వాటన్నిటినీ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. సో యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళారు అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు ఒక మాటలో చెప్పాలంటే ద బిజియెస్ట్ పర్సన్. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జీవించినప్పుడు he had only 33.5 years టైం. మనకైతే చూడండి, నేను 33 సంవత్సరాలు దాటేసాను. నా వయసు ఎంతో చెప్పను కానీ మీకు అందరికి తెలుసు కదా, మీ వయసు ఎంతో మీకు తెలుసు. సో మన లైఫ్లో వీ బిలీవ్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ లాంగ్. మనందరం నమ్ముతాం ఏంటంటే దేవుడు మనకి దీర్ఘాయువును ఇస్తాడని. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు ఇస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, కృప ఇస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే సమయానికి ఆయన పుట్టుకకు ముందే ఆయనకు తెలుసు ఆయన భూమి మీదకి ఎందుకు వస్తున్నారు, ఆయన ఎంతకాలం ఇక్కడ ఉంటారు, ఆయన ఎంతమంది వ్యక్తులను కలుసుకుంటారు, ఆయన ఎంత పరిచయం చేస్తారు, ఆయన ఎలా మరణిస్తారు, అవన్నీ ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే దేవాతి దేవుడు దాన్ని గూర్చిన జ్ఞానం కలిగిన వాడు, వర్తమానాన్ని గూర్చిన జ్ఞానం కలిగిన వారు, భవిష్యత్తును గూర్చి కూడా ఆయనకి సంపూర్ణంగా తెలుసు. సో యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే హీ నోస్ దట్ హీ హ్యాస్ ఓన్లీ 33.5 years టైం. కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే సమయం ఉందని యేసయ్యకు తెలుసు. ఒకవేళ భారతదేశానికి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు వారి బంధువుల్ని, తల్లిదండ్రులు కలవడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 10 రోజులు ఉన్నాం కానండి, మాకు టైం సరిపోలేదండి. 1 నెల రోజులు ఉన్నామండి, ఎలా అయిపోయిందో తెలియదండి. ఇంకా కలవాలనుకున్న చాలా మందిని కలవలేకపోయాము, ఇంకా వెళ్ళాలనుకున్న చాలా ప్రాంతాలకు వెళ్ళలేకపోయాము, చేయాలనుకున్న చాలా పనులు చేయలేకపోయాము, ఈ లిమిటెడ్ టైం మాకు సరిపోలేదండి అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఆయన ఉంటారు, పరిచర్య చేస్తారు, మన రక్షణ కొరకు ఆయన సిలువలో మరణిస్తారని ఆయనకి ముందే తెలుసు. అయితే యేసు ప్రభు ఇలా పెద్ద పెద్ద గుంపుల్లో, పెద్ద పెద్ద ఆడియన్స్ ముందు ఆయన సువార్త చెప్పడం మాత్రమే కాదు, కానీ ఒక్క స్త్రీని మార్చడానికి ఒక ఊరికి వెళ్ళారంట. అది సుకారు అనే ప్రాంతము. 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట నాకు చాలా ఇష్టం. చూడండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హీ హ్యాడ్ టు గో. వై వాజ్ జీసస్ కంపెల్డ్ టు గో? యేసు ప్రభుని వెనకాలండి బలవంత పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తల్లిదండ్రులు సుకారు ప్రాంతానికి వెళ్ళాలయ్యా ఈరోజు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుని ఫోర్స్ చేయడానికి ఎవరు లేరు. కానీ యేసు ప్రభు ఆ సమరయ ప్రాంతంలో ఒక పాపాత్మురాలైన స్త్రీని మార్చాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె జీవితంలో నూతన కార్యం జరిగించాలని, ఆమె రక్షణ పొందాలని దేవుడు ఉద్దేశించారు. కాబట్టి ఆయన వెళ్ళవలసి వచ్చానంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు బిజీ స్కెడ్యూల్లో ఇవాళ పొద్దున ఈ ఊర్లో ఉంటాను, మధ్యాహ్నం ఈ ఊర్లో ఉంటాను, సాయంత్రం ఈ ఊర్లో ఉంటాను, కానీ ఈ మధ్యలో ఈ సుకార్ అనే ప్రాంతం గుండా నేను వెళ్తాను, ఎందుకంటే ఈమెతో నేను మాట్లాడాలి, ఈ స్త్రీని నేను మార్చాలి అని సుకారు ప్రాంతంలో ఉన్న ఒక్క స్త్రీ కొరకు యేసు ప్రభు ఆ ఊరి మీదుగా ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. యేసయ్య మనం ఒక్కొక్కళ్ళని పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య మన ఒక్కరి గురించే శ్రద్ధ తీసుకుంటారా? ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారా? హల్లెలూయా. యేసయ్య మన ఒక్కరి గురించి ఆలోచన చేస్తారా? ఖచ్చితంగా మన ఒక్కరి గురించి ఆయన ఆలోచన చేస్తారు. ఒకవేళ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉండొచ్చు, మా ఇంట్లో నన్ను గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరండి, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరండి, నా ఇష్టాలకు విలువ లేదండి, నా గురించి ఒక కన్సర్న్ కలిగిన వారు ఎవరు లేరండి అంటే యేసయ్య అంటున్నారు,
సమరయ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీని నేను ఎలా పట్టించుకున్నానో నిన్ను కూడా నేను పట్టించుకుంటున్నానని చెప్తున్నాడండి. హల్లెలూయా. సుకార్ అనే ప్రాంతానికి యేసయ్య వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళగానే 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఒక మనిషికి ఉండే ప్రతి అనుభవం కూడా యేసయ్య తన జీవితంలో అనుభవించారు. ఎంతమంది అలసిపోయారు ఇప్పటి వరకు లైఫ్లో? ఒక్కసారైనా. నేనైతే చాలా అలసిపోతుంటాను. మీరు ఎప్పుడైనా అలసిపోయారా? వి గెట్ టైర్డ్ కదండి, అలసిపోతాం. నువ్వు అలసిపోయినప్పుడు, నేనైతే అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ అలసట తీసేయ. 150 రోజుల ప్రార్థనలు జరుగుతున్నప్పుడు రోజు ఉదయకాల సమయంలో లైవ్ ఉండేది. పొద్దున లేవాలా, 5ంటికి లేవాలా, సిద్ధపడాలా, వాక్యం సిద్ధపడాలా, మేం సిద్ధపడాలా, మందిరానికి రావాలా, లైవ్లో కూర్చోవాలా. పగలంతా కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఫోన్లు చేయడము, ఎవరైనా ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేయడము, వారిని బలపరచడము, ఎవరికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయేదండి. ఇక సాయంకాలానికి వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఉండేది. సాయంత్రాన్ని లైవ్కి మళ్ళీ సిద్ధపడాలి, మళ్ళీ వాక్యం సిద్ధపడాలి, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. ఒకరోజు వచ్చేసరికి నేను చాలా అలసిపోయాను. దైవజనుల అలసటని ఎలాగా మరి మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ జాన్ వెస్లీ గారు, నేనైతే ఒక స్త్రీగా నేను చాలా అలసిపోయాను. ఎంత అలసిపోయానంటే నాకు మోకాళ్ళు వేసి మంచం ప్రక్కన ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదండి. నాకు తెలుసు నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లైవ్కి వెళ్ళలేనని. అయితే నేను దైవజనులతో చెప్పేశాను, రేపు మార్నింగ్ నేను రాలేనండి, ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది, నాకు ఓపిక లేదు, నేను పరిగెత్తలేకపోతున్నా, అలసిపోయానంటే దైవజనులు అన్నాను, ప్రార్థన చేసుకొని పడుకో, రేపు మార్నింగ్ దేవుడు ఎలా నడిపిస్తాడో చూడు అని చెప్పారు. సరే, చెప్పిన తర్వాత నా బెడ్ పక్కన నాకు శక్తి లేదు, కానీ మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ శరీరానికి ఏదో ఓపిక లేదయ్యా, నేను చాలా అలసిపోయాను, ఐఎమ్ వెరీ టైర్డ్. ఎవరైనా తెలిసిన వారు, ఎవరైనా మందిరంలో వాళ్ళు, లేకపోతే బంధువులు కరోనాతో చనిపోయారనగానే మనసంతా పాడైపోయేదండి. మనసంతా దుఃఖం, మనసంతా వేదన. ఆ కుటుంబీకులకు ఫోన్ చేసి వారిని ఆదరించడం, ధైర్యపరచడం, ఒకవేళ మా తరపు నుంచి ఏమైనా చేయగలమా వారికి సహాయం అని ఆలోచించడం, ఇవన్నీ మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ ఉండేది. ఎందుకంటే దేవుని సేవకులు అంటే ఏదో కేవలం ఏదో అలా అలా మాట్లాడేవారు కాదు, కానీ హృదయంతో ఆలోచిస్తాము, హృదయంతో మరి దేవుని బిడ్డల యొక్క బాధ అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. సో ఆ సమయంలో నేను ప్రభుతో చెప్పాను, ప్రభు నాకు ఇంకా శక్తి లేదయ్యా, నువ్వు ఇవ్వకపోతే శక్తి నేను ఏమీ చేయలేను, నన్ను నువ్వు నింపయ్యా. ఈ రాత్రి నేను పడుకుంటాను, నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈ రాత్రి. అంటే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువల్లీ. నేను చెప్పాను, యేసయ్య నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈరోజు రాత్రి, పొద్దున కల్లా నాకు నువ్వేం ఎక్కిస్తావు ఎక్కిచ్చేసి పొద్దున కల్లా నాకు శక్తి ఇవ్వాలి అని ప్రార్థన చేసుకొని పడుకున్నానండి. ఆశ్చర్యము, ఉదయకాల సమయంలో ఫ్రెష్గా నూతన శక్తితో దేవుడు మెలకువిచ్చాడు. హల్లెలూయా. అండ్ ఐ వెంట్ టు ద లైవ్. నేను వెళ్ళాను, లైవ్కి వెళ్ళాను, మళ్ళీ దైవజనుతో పాటు కూర్చున్నాను, పాట పాడాను, నా వంతు ఏదో నేను చిన్నగా పరిచయలో వాడబడి మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు బాగా ఫిజికల్ వర్క్ వల్ల అలసిపోతాం, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా శక్తి ఉండదు, బలం ఉండదు, ఒక్క అడుగు వేయాలని కూడా అనిపించదు. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యాలు, వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు ఇంకా మనకి శక్తి ఉండదు, బెడ్ మీద నుంచి లేవలేని అనిపిస్తుంది, 2 అడుగులు వేయలేని అనిపిస్తుంది, ఈరోజు ఇంత పని నా ముందు ఉంది, నేను ఎలా చేయాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మన అలసటను ఎవరు అర్థం చేసుకుంటారో తెలుసా? దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అలసిపోయారంట. అలసట అంటే ఏంటో యేసయ్యకి అర్థమవుతుందా? మన మోకాళ్ళు వేసి, అయ్యా నేను అలసిపోయాను అయ్యా నాకు శక్తి ఇవ్వంటే యేసయ్య అంటాడు, నాకు తెలుసు అలసట అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు యేసయ్య. హల్లెలూయా. సుకార్ అనే గ్రామం దగ్గరకు ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అంట, ఆ ఎండ చాలా వేడిగా ఉండుంటుంది. ఆ ఎండ ఆ రోజుల్లో ఇప్పుడులాగా క్యాబ్ సర్వీసెస్, ఆ తర్వాత బైకులు ఇవేం లేవండి. యేసుక్రీస్తు ప్రభు కేవలం కాలినడకనే ఆయన ప్రయాణం చేశాడు. హీ వాజ్ ఆల్సో టైర్డ్. సో హీ అండర్స్టాండ్స్ వెన్ యూ ఫీల్ రెస్ట్లెస్ అండ్ టైర్డ్. నీవు అలసట చెందినప్పుడు, నీవు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు నీ పరిస్థితి యేసయ్య బాగా అర్థం. యేసయ్య నేను అలసిపోయినయ్యా అని ఆయనకి చెప్పచ్చా, చెప్పకూడదా? చెప్పచ్చు. ఆయనకు అన్నీ చెప్పచ్చు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయనకు అన్నీ నువ్వు చెప్పచ్చు. ఆయనకి నువ్వు అన్నీ చెప్తే నీకు అన్ని విషయాలలో సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటే ఇవి యేసయ్యకి చెప్తే యేసయ్య ఎట్లా ఫీల్ అవుతారో, ఇవి కూడా పట్టించుకుంటారో లేదో యేసయ్య అని కొంతమంది అనుకుంటారండి. యూ కెన్ షేర్ విత్ హిమ్ యువర్ డీపెస్ట్ సీక్రెట్స్. తెలుసా?
నువ్వు ఎవ్వరికి చెప్పని రహస్యాలు కూడా నువ్వు యేసయ్యకి చెప్పచ్చు. హల్లెలూయా. చాలాసార్లు రహస్య జీవితము అలా రహస్యంగా పెట్టేస్తాం. రహస్య జీవితం బహిర్గతము అవుతుందేమో అని భయంతో బ్రతుకుతుంటాం. అవునా కదా? ఒక చెల్లెమ్మ నాకు తెలుసు, వివాహం కాకముందు షీ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్, ఒక భయంకరమైన గతం తనకు ఉంది. అయితే అదంతా దైవజనులుగా మాకు చెప్పింది. ఆ పాపని కౌన్సిల్ చేశాము. అండ్ దెన్ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్. దేవుడు తనకి వివాహం చేయడానికి ఆ పరిస్థితి నుండి ఎప్పుడో వచ్చేసింది బయటకి. కానీ తన మనసులో ఒక భయం ఉండిపోయింది. అదేంటంటే, నా భర్తకు ఒకవేళ నా గతం తెలిస్తే ఏంటి, పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయాయి. ఆ గతంతో ఇప్పుడు అసలు ఆమెకు సంబంధమే లేదండి. కానీ ఆమె మనసులో సాతాను ఒక ఆలోచన పెట్టాడు. ఆలోచన ఏంటంటే, నీ భర్తకి నువ్వు 10th క్లాస్లో ఏం జరిగిందో నీ భర్తకు తెలిస్తే ఏమవుతుందో, నీకు పెళ్ళి అవుతుందో లేదో, నువ్వు సంతోషంగా ఉండగలవో లేదో. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది. షీ వాజ్ సో సాడ్. నేను అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత బాధగున్నావు? దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. మంచి ఆనందకరమైన సమయం, పెళ్లి సమయం అంటే ఎందుకు ఇంత బాధగున్నావు అని అడిగితే చెల్లెమ్మ చెప్తుంది, అక్క నీ ఒక్కదాంతో నేను మాట్లాడాలి అక్క అనింది. ఓకే, వాళ్ళ తల్లిగారు వెళ్ళిపోయిన తర్వాత తనతో కూర్చొని మాట్లాడుతుంటే చెప్తుంది, అక్క నా గతము నన్ను భయపెడుతుంది. నా రహస్య జీవితం ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నన్ను భయపెడుతున్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు జరుగుతున్న వివాహం గురించి, ఇప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని గురించి నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అక్క. నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. నేను చెప్పాను, గతము యేసయ్య రక్తంలో కడగబడింది. గతాన్ని యేసయ్య పాతి పెట్టేశాడు, ఆయన సమాధి చేసేసాడు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తివి, నీ భవిష్యత్ అంతా దేవుడు చూసుకుంటాడమ్మా. డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పాను. హల్లెలూయా. కొన్నిసార్లు మన డీపెస్ట్ సీక్రెట్స్ ఎవ్వరికి తెలియదు అనుకుంటాం. ఒకవేళ తెలిస్తే ఏమైపోద్దో అని ఒకలాంటి అపరాధ భావన. కానీ యేసయ్యతో నీ డీపెస్ట్ సీక్రెట్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీ సీక్రెట్ లైఫ్లో, నీ ప్రైవేట్ లైఫ్లో, డార్క్ టైంలో నువ్వు ఒకవేళ చేసిన కొన్ని రహస్యమైన కార్యాలు ఆయనకు చెప్పకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగము ఉండదు. సమయం ఉండగానే, దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగానే, నీవు చేస్తున్నది తప్పు అని తెలియగానే, ఇదిగో ప్రభువా నా రహస్య జీవితం ఇది, నాకు తెలుసు నువ్వు అన్నీ చూస్తున్నావని, కానీ నేను ఒప్పుకుంటున్నా, నాకు ఇది ఇష్టం లేదయ్యా, నేను ఇక్కడ ఉండాలని కోరుకోవడం లేదు. కొన్నిసార్లు రహస్య జీవితం అంటే ఏదో పాపాలు చేయరు, కానీ మనసులో కొంతమంది రహస్య జీవితాన్ని కలిగి ఉంటారు. అవునా కదా? దే ఎంటర్టైన్ సిన్ నాట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ బట్ ఇన్ దేర్ థాట్స్. వ్యక్తిగతంగా వెళ్ళి ఏం చేయరండి, కానీ మనసులో కొన్ని తప్పుడు ఆలోచనలు వాటిని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ రకంగా కూడా నాకు దూరంగా జీవించడం నాకు ఇష్టము లేదు. మనసులో పాపపు తలంపులు వస్తూ ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనసులో పాపపు తలంపులు వస్తుంటే ఏం చేయాలి తెలుసా? అవి కూడా యేసయ్యకి చెప్పాలి. హల్లెలూయా. అయ్యా ఇదిగో నా స్ట్రగుల్ ఇది, దిస్ ఇస్ మై స్ట్రగుల్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ ది సిన్ఫుల్ థాట్స్. ఈ పాపపు తలంపులతో నేను వేధించబడుతున్నాను. ఈ పాపపు తలంపుల నుండి నాకు విడుదల ఇవ్వు. అడగాలి ప్రభుని, ఆయన సహాయము చేస్తాడు. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు అలసిపోయాడంట. అలసిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నారంట. 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. సమరయ స్త్రీ ఎవరో యేసయ్యకి ముందే తెలుసు. సమరయ స్త్రీ చరిత్ర ఏంటో యేసయ్యకి ముందే తెలుసు. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12ంటికి నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు వచ్చిందో కూడా యేసయ్యకి తెలుసు. యూజువల్గా స్త్రీలకి తెలుసు, మనం నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటామండి? ఉదయం పట్టుకుంటాము, లేకపోతే సాయంకాలం పట్టుకుంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు అంటే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి లేండి ట్యాప్స్లో, ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ బట్ ఒకప్పుడు వాటర్ లేనప్పుడు, వాటర్ స్కేర్సిటీ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో యూజువల్గా ఆ ట్యాంకర్ వచ్చినా, లేకపోతే పైప్ వచ్చినా, ట్యాప్ వచ్చినా ఎప్పుడు వస్తుంది? అది యూజువల్గా ఉదయం వస్తుంది, లేకపోతే సాయంకాలం వస్తుంది. ఈమె బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి 12ంటికి ఎందుకు వెళ్ళిందంటే, ఈమెకు ఎవ్వరికి కనబడడం ఇష్టము లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈమంటే ఆ ప్రాంతంలో వారికి అందరికి అసహ్యం. బికాజ్ షీ ఈజ్ లివింగ్ అ సిన్ఫుల్ లైఫ్. ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ లేదు, ఆమెకు ఒక చక్కని జీవితం లేదు. అందుకని ఆమె అనుకుంది, అందరి యొక్క చిన్న చూపు, అందరి యొక్క తక్కువ చూపు నేను ఎందుకు పడాలి? ఎవ్వరు లేనప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి ఆ బావిలో నీళ్లు చేదుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటానని ఆమె అనుకుంది. కానీ యేసయ్య చూపు ఆమె మీద
పడింది. హల్లెలూయా. నేను అంటాను, షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ జీసస్ ఎట్ దట్ వెల్. ఆ రోజు ఆ బావి దగ్గర ఆమెకు యేసయ్య అపాయింట్మెంట్ దొరికింది. యేసయ్య అపాయింట్మెంట్ మనకి దొరుకుతుందా దొరకదా? ఇప్పుడు దొరికేసిందండి మనందరికీ. హల్లెలూయా. మనందరికీ యేసయ్య అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. యేసయ్య అపాయింట్మెంట్ మనందరికీ దొరుకుతుంది. యేసయ్య మనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి, ఆయనకు దగ్గర రావడానికి, మీ చదువు ఏంటి చూపించండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు చూపించండి, మీ చరిత్ర ఏంటో చూపించండి, మీ పరిస్థితులు ఏంటో చూపించండి అని అడగడండి. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ అనుకుంది, ఇట్స్ అ కోఇన్సిడెన్స్, ఈ వ్యక్తి ఎవరు, నేను ఎప్పుడు చూడలేదే, ఇతను అనుకోకుండా ఈ సమయానికి వచ్చాడేంటి అని ఆమె అనుకుంటుంది. కానీ దేవుడు ఇది ప్రీ ప్లాన్ చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్ని ఆకస్మికంగా జరిగితే కొంతమంది వాడే మాటలు ఏంటంటే యాక్సిడెంటల్గా జరిగిందండి. ఒకవేళ అనుకోకుండా మంచి జరిగింది అనుకోండి, లక్కీగా జరిగిందండి అంటారు కదా. లక్కీగా అదృష్టం కలిసి వచ్చి జరిగిందండి అంటారు. అనుకోకుండా మంచి జరిగితే. అనుకోకుండా చెడు జరిగితే ఏమంటారు? యాక్సిడెంట్ అండి, దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు. ఈ మాటలు ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది. అని దేవుని బిడలంగా దురదృష్టవశాత్తు కానీ, ప్రమాదవశాత్తు కానీ, ఆ తర్వాత అదృష్టవశాత్తు కానీ ఏమీ జరగవు. అన్నీ దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉంది ఆమె పట్ల ఆ రోజు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ సమయానికి ఆ బావి దగ్గర వచ్చి కూర్చొని, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ జీసస్ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్. యేసయ్య ఆమె ఎప్పుడు వస్తుందా, ఆమెతో మాట్లాడదామని యేసయ్య అక్కడ కనిపెట్టుకొని, ఇప్పుడు జీసస్ ఇస్ స్ట్రైకింగ్ అ కాన్వర్జేషన్. యేసు ప్రభు ముందు ఆమె మాట్లాడాలని వెయిట్ చేయలేదండి. యేసయ్యే ముందు ఆమెతోని మాట్లాడుతున్నాడు. మన దేవుని గొప్పతనం ఏంటంటే, ముందు మనం ఆయన ప్రేమించలేదంట, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా. ముందు మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదంట, ఆయనే మొదట మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకున్నాడండి. ఆ ఫస్ట్ స్టెప్ దేవుడు తీసుకున్నాడు. ఆయన వేసిన అడుగుకు, దేవుడు ఇచ్చిన ఆ నడిపింపుకు మనం స్పందించాలి. దేవుడు ఎప్పుడు ముందే ఉంటాడు అన్ని విషయాలు, కానీ ఆయన పిలుపుకు స్పందించే హృదయము మనకు ఉండాలి. ఆయన మాటకు స్పందించే హృదయం మనకు ఉండాలి. సరే, యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు ఏమనంటే, నాకు దాహమునకు ఇమ్ము. వెంటనే ఆమెకు ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేరు. ఒక మాటలో చెప్పాలంటే సొసైటీలో ఆ తారతమ్యాలు ఉండేవండి, ఆ డిఫరెన్స్ ఉండేది. ఏంటంటే యూదులు చాలా ఉన్నతమైన వారు, సమరయులు చాలా తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ముఖము, ఆయన యొక్క మేబీ హిస్ స్కిన్ కలర్, మేబీ హిస్ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఆయన విధానము, ఆయన రూపురేఖలు, ఆయన పరిస్థితులు అన్నీ చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఈయన మాత్రం సమరయుడు కాదు, హీ ఈజ్ అ ఫారినర్, మా ప్రాంతానికి చెందినవాడు కాదు. ఈయన నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? అసలు యూదులకు సమరయులకు పొంతనే ఉండదు. యూదులు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతారు, సమరయులు చాలా ఇన్ఫీరియర్. యూదులు అంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, వారు ఎప్పుడు హెచ్చించుకుంటారు. సమరయులు చాలా తక్కువ స్థితిలో ఉంటాడు. ఆ గొప్ప స్థితిలో ఉన్న యూదుడైన ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆమె ఆలోచిస్తుంది. ఆమె అడుగుతుంది, అయ్యా నువ్వు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు నీటి కొరకు అని అడిగితే, యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. యేసయ్య నీళ్ళు అడిగారు. యేసయ్య ఏమంటున్నారంటే, నీతో మాట్లాడుతున్న నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు నన్ను ఒకటి అడుగుతావమ్మా. నేను నిన్ను నార్మల్ వాటర్ అడిగాను, ఆ మామూలు నీటితో దాహం తీరుతుంది, కడుపులోకి నీరు వెళ్ళడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ 70% వాటర్. మానవ దేహంలో 70% నీళ్ళు ఉంటాయంట. నీళ్ళు ఎక్కువ తాగాలంట. డాక్టర్స్ చెప్తారు, నీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటారు, దేహంలో అవయవాలు కూడా బాగా పనిచేస్తాయని చెప్తారు. ఈమె దగ్గర యేసుప్రభు అడుగుతున్న నీళ్లు కేవలం ఈ శరీరానికి దాహం తీర్చడానికి ఉపయోగపడతాయి. కానీ యేసయ్య అంటున్నారు, నేను నిన్ను ఈ నీళ్ళు అడుగుతున్నాను, కానీ నేను ఎవరినో నీకు తెలుసుంటే నువ్వు నన్ను జీవజలం ఇవ్వమని అడిగుండేవాడివి. ఆమెకు అప్పటి వరకు జీవజలం అనే మాట ఎప్పుడు వినుండదండి.
ఎప్పుడు వినుండదు. జీవజలం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లివింగ్ వాటర్. లివింగ్ వాటర్, బ్రతికున్న నీరు అన్నమాట. జీవజలము. జీవజలము అంటే ఏంటి? వై డిడ్ జీసస్ సే దట్ హీ విల్ గివ్ హర్ ద లివింగ్ వాటర్? యేసుక్రీస్తు ప్రభు ఆమెకు జీవజలం ఇస్తాను అని ఎందుకు చెప్పారు? అసలు యేసు ప్రభు దగ్గర జీవజలం ఎందుకుంది? ఎలా ఉంది? ఆయన ఏమన్నా వెనకాల ట్యాంకుల్లో జీవజలాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడా? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు ప్రభు జీవం కాబట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ జీవమైనవే. హల్లెలూయా. ఆయన దగ్గర చచ్చిపోయినవి ఏం లేవండి. యేసు ప్రభు బ్రతికున్న కాలంలో ఒక మాట అన్నారు, ఏమనంటే జీవాహారము నేనే అన్నారు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారము నేనే. ఇప్పుడు ఈమెతో అంటున్నాడు, నేను నీకు జీవజలము ఇస్తాను, నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలము ఇస్తాను అనగానే ఆమెకు అర్థం అవట్లే. అసలు జీవజలం గురించి ఎప్పుడు వినలేదే. ఈ రోజుల్లో వాటర్కి చాలా ప్రాధాన్యత ఉంది. చూడండి, మనం ఒకవేళ పాడైపోయిన నీరు తాగితే కలెరా వచ్చేస్తుంది, డయేరియా వచ్చేస్తుంది, వ్యాధులు వచ్చేస్తాయి, ఈవెన్ ప్రాణం కూడా పోతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే ప్రాణం కూడా పోతుంది. ఇప్పుడు డాక్టర్స్ చాలా ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు. ఆల్కలైన్ వాటర్ తాగితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందంట, కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా పోతాయంట ఆల్కలైన్ వాటర్ తాగితే అని చెప్తా ఉన్నారు. నేనేమి ఆల్కలైన్ వాటర్కి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి, నేను ఏం చదివానో చెప్తున్నాను. సరే, క్రికెట్ స్టార్స్, సెలబ్రిటీస్ అంట ఒక్కొక్క వాటర్ బాటిల్ ₹1,00,000 కాస్ట్ అంట. ఆ వాటర్ తాగుతారంట. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యము వస్తుందని. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈమె అనుకుంటుంది, ఈ జీవజలం గురించి నేను ఎప్పుడు వినలేదే. మినరల్ వాటర్ గురించి విన్నాము, బాయిల్డ్ వాటర్ గురించి విన్నాము, డిస్టిల్డ్ వాటర్ గురించి విన్నాము, ఇంకో వాటర్ గురించి విన్నాం, కానీ లివింగ్ వాటర్ గురించి నేను ఎప్పుడు వినలేదే. ఈయన దగ్గర ఉందా లివింగ్ వాటర్ అని ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నిజమే కదండి. ఒక 1 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్స్ వాటర్ మనం ఇంటి దగ్గర తాగేసి వెళ్ళినా కాసేపు ఎండలో తిరిగి బయట నడిచామనుకోండి, మళ్ళీ మనకి ఏమొస్తుంది? మన క్యామెల్స్ లాగా కాదు కదా, ఒంటెలు అంట దేహంలో ఎన్నో లీటర్లు అవి కూర్చుకుంటాయంట. దాదాపు 3 ట్యాంకులు నీరంతా వాటి కడుపులో, బెల్లీలో స్టోర్ చేసుకుంటాయంట. అందుకని నీరు లేకుండా కొన్ని రోజుల పాటు ఈ క్యామెల్స్ బ్రతుకుతాయి, సర్వైవ్ అవుతాయంట డెజర్ట్ ఏరియాస్లో. కానీ మనకు తెలుసు, మనం ఎంత నీరు తాగినా మళ్ళీ మనకి దాహము వేస్తుంది. యేసు ప్రభు ఈ భౌతికపరమైన నీటికి, ఆయన ఇచ్చే జీవజలానికి మధ్యలో ఉన్న తేడా ఏంటో చెప్తున్నారు. దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వాటర్ అండ్ లివింగ్ వాటర్. సామాన్యంగా మనము తాగే నీటికి, యేసు ప్రభు ఇచ్చే జీవజలానికి మధ్యలో చాలా వ్యత్యాసము ఉంది. ఒక మాట గమనించండి, ఈ లోకం ఇచ్చే ఆనందానికి, దేవుడిచ్చే ఆనందానికి చాలా తేడా ఉంది. ఈ లోకం ఇచ్చే సంతోషానికి, దేవుడిచ్చే సంతోషానికి చాలా తేడా ఉంది. ఈ లోకం ఇచ్చే సంతృప్తికి, దేవుడిచ్చే సంతృప్తికి చాలా తేడా ఉంది. అందుకే యేసయ్య అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అన్నారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి, ఇదిగోండి పలానా వస్తువు మీకు ఇస్తున్నానండి అని ఏదైనా ఇచ్చారనుకోండి, యూజువల్గా ఏదైనా ఒక కొత్త వస్తువు చూడగానే మన దగ్గర ఉన్న వాటితో మనం పోల్చుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న దానికి దీనికి ఏంటండి తేడా అని అడుగుతాం. యేసు ప్రభు మీకు శాంతి ఇస్తాను అని చెప్పారు, కానీ క్లియర్గా చెప్పారు, నా శాంతి లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు. యేసు ప్రభు ఇచ్చే శాంతికి, లోకం ఇచ్చే శాంతికి చాలా తేడా ఉంది. లోకం కూడా శాంతి, సమాధానము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, అవునా కాదా? చాలామంది కొన్ని రకాలైన ఐలాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారండి. కొన్ని రకాలైన ఎక్కువ మనుషులు లేని నిర్మానుష్యమైన ప్రశాంతమైన ప్రాంతాలకు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం శాంతి దొరుకుతుంది. సమస్యల నుండి విడుదల అంటే ఏంటంటే సమస్యల నుండి పారిపోవడం అనుకుంటారు చాలామంది. కానీ యేసే అంటున్నారు, సమస్యల నుండి పారిపోవడం వలన సమస్యల నుండి వచ్చే శాంతి కాదు నేను మీకు ఇచ్చేది, సమస్యల సుడిగుండంలో ఉండగానే మీకు శాంతినిస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో దోణి ఎక్కి, ఆయన దోణిలో, ఆ దోణి అమరమున తలవాల్చి పడుకున్నారంట. పడుకున్న సమయంలో వెంటనే తుఫాన్ రాగానే అందరూ, మిమ్మల్ని నేను ఒడ్డుకు పడేస్తాను అనలేదండి యేసే. అన్నారండి, మిమ్మల్ని హెలికాప్టర్ తెప్పించి ఎయిర్ లిఫ్ట్ చేపించి, తెలుసా అండి,
కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ బాగా సిక్ అయిపోతే రోడ్డు మీద వారిని అంబులెన్స్లో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సమయం లేనప్పుడు ప్రాముఖ్యంగా మరి సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు ఇలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఒక హెలికాప్టర్ వస్తుంది, హెలికాప్టర్లో ఆ బాడీని తీసుకెళ్ళి హెలికాప్టర్లో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుండి ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారన్నమాట. చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈ నేల మీద, భూమి మీద ఒక అంబులెన్స్లో తీసుకెళ్తే ఈ ట్రాఫిక్, ఆ తర్వాత ఈ సిగ్నల్స్, ఈ టోల్ గేట్స్ ఇవన్నీ మనం లేకుండా గాల్లో ట్రాఫిక్ ఉండదు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. సో యేసు ప్రభు ఆ తుఫాను మధ్యలో తన శిష్యులతో మిమ్మల్ని అందరినీ ఎయిర్ లిఫ్ట్ చేసేసి ఆ ఒడ్డును పడేస్తాను అన్నాడండి యేసయ్య. మీరు ఈ తుఫాన్లో బాగా కంగారు పడిపోతున్నారు, నేను ఒక మ్యాజిక్ చేసేసి మిమ్మల్ని అందరినీ ఒక హెలికాప్టర్లోనో ఒక ఫ్లైట్లోనో అక్కడ నుంచి ఎత్తేసి మళ్ళీ మిమ్మల్ని నేల మీద పడేస్తానని అనలేదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన సముద్రములో ఉండగానే, ఆ తుఫాను మధ్యలో ఉండగానే తన ప్రజలతో ఆయన పలికిన మాట, మీకు నేను చూసుకుంటా, మీరేం కలవరపడాల్సిన అవసరము లేదు అని యేసయ్య గాలిని, తుఫానును గద్దించాడంటండి. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం, ఈ వ్యక్తి నా జీవితంలో లేకపోతే నాకు తుఫానే ఉండదు అనుకుంటారు కొంతమంది, అవునా కదా? పలానా వ్యక్తి అండి, నా ప్రాబ్లం అంతటికి కారణం పలానా వ్యక్తే, వాళ్ళు లేకుండా పోతే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కొంతమంది అనుకుంటే ఈ జాబేనండి నాకు పెద్ద టెన్షను, ఈ జాబ్ కాకుండా ఇంకొక జాబ్కి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా, ఈ ఊరేనండి నాకు పెద్ద ప్రాబ్లం, ఈ ఊరు కాకుండా ఇంకే ఊరికి వెళ్ళినా నేను బాగా బ్రతికేస్తానండి, ప్రశాంతంగా ఉంటానండి, సమాధానంగా ఉంటానండి. కాదు. ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ట్రబుల్ ఇస్ నాట్ ద సొల్యూషన్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య సృష్టించే వ్యక్తుల దగ్గర నుండి నువ్వు పారిపోవడం వలన, సమస్యను సృష్టించే ఆ ప్రదేశం నుండి నువ్వు పారిపోవడం వలన నీకు ఇచ్చే సమాధానం అది దేవుడిచ్చే సమాధానము కాదు. ఒక చెల్లెమ్మ, ఒక సహోదరి కొన్ని వారాల క్రితం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చింది. మొత్తం దేహం అంతా కాలిపోయింది. అడిగాను, ఏమైందమ్మా, వాట్ హ్యాపెండ్? ఐ లైక్ టు కనెక్ట్ టు పీపుల్ అండ్ ఐ లైక్ టు లిసన్ టు దేర్ స్టోరీస్. ఎవరైనా వ్యక్తులను కలిస్తే వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి నేను తెలుసుకోవాలని ఆశపడతాను, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎవరు పడకుండా వారిని హెచ్చరించాలని చెప్పింది. 8th క్లాస్ చదువుతున్నాను అక్క, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను, మా అమ్మమ్మ తిట్టింది, కోపంతో కెరసిన్ పోసుకున్నాను, ఇదిగో ఇలా అయింది. చాలా బాధ అనిపించిందండి. అందమైన జీవితాన్ని చేతులారా కాల్చేసుకుంది అనిపించింది చెల్లెమ్మ. చాలా స్ట్రగుల్ అవుతున్నాను అక్క నేను. నిజమే, కొన్నిసార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనిషికి ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో. డోంట్ టేక్ పర్మనెంట్ డెసిషన్స్ విత్ యువర్ టెంపరరీ ప్రాబ్లమ్స్. డోంట్ టేక్ పర్మనెంట్ డెసిషన్స్ ఇన్ యువర్ టెంపరరీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది, ఈ నెల ఉంటుంది, వచ్చే నెల కనబడదు, ఈ సంవత్సరం నీకు స్ట్రగుల్ ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఉండదు. కానీ నీకున్న తాత్కాలికమైన సమస్యలలో శాశ్వతమైన పరిష్కారాలు, నిర్ణయాలు తీసుకోవద్దు. శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే దేవుడు మనకు ఉన్నంత కాలము శాశ్వతమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన, తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, నువ్విచ్చే నీళ్ళు నేను తాగినా నువ్వు తాగినా మళ్ళీ దాహం వేస్తుందమ్మా, కానీ నా దగ్గర జీవజలం ఉంది, ఆ జీవజలం ఎవరైనా త్రాగితే వారు ఎన్నడూ దప్పికొనరు. సో జీసస్ వాస్ ట్రైయింగ్ టు టెల్ హర్ దట్ హీ హ్యాస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ హర్ ప్రాబ్లమ్స్. యేసే ఆమెతో ఏం చెప్తున్నారంటే, నీ దగ్గర ఉన్న సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం నా దగ్గర ఉంది. నీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో నాకు తెలుసమ్మా, నువ్వు లోపల ఎంత కృంగిపోతున్నావో నాకు తెలుసు, నువ్వు లోపల ఎంతో కుమిలిపోతున్నావు నాకు తెలుసు, నువ్వెంత అపరాధ భావనతో జీవిస్తున్నావు నాకు తెలుసు. యేసయ్య ఆమెతో చెప్తున్నాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూను దప్పికొనడు. వెంటనే ఏమంటుంది, అయ్యా ఆ నీళ్ళేవో కొద్దిగా నాకు ఇచ్చేయ్యా. రోజు మధ్య నీ బావి దగ్గరికి బిందేసుకొని రావడం, ఇవన్నీ మళ్ళీ ఎవరు చూస్తున్నారా నన్ను, మళ్ళీ వాళ్ళు నా గురించి వెనకాల ఏం మాట్లాడుకుంటారా, ఇవన్నీ ఆలోచనలతో సతమతం అయిపోతున్నాను. ఆ జీవజలం కొంచెం నాకు ఏదైనా ఒక బుడ్డిలో కానీ బిందెలో కానీ నింపేస్తే హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని నా జీవితాన్ని నేను అలా గడిపేసుకుంటాను. ఈమెమో భౌతిక పరంగా ఆలోచిస్తుంది, యేసయ్య ఏమో ఆధ్యాత్మికంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. హర్ థింకింగ్ వాజ్ at this level, but Jesus was speaking at this level. ఆమె యొక్క మాటలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయండి, కేవలం ఈ దేహాన్ని గురించి ఆమె ఆలోచిస్తుంది. కానీ యేసయ్య చెప్తున్న మాటలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ఆమె అడుగుతుంది, యేసయ్య నీ దగ్గర ఉన్న నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడగగానే యేసయ్య వెంటనే ఆమె యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఏంటి, నీ పరిస్థితులు ఏంటి అనంతా ఆమెతో మాట్లాడిన తర్వాత చూడండి 16వ వచనంలో, యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనేను. యేసు ప్రభు నీ భర్తని పిలుచుకురా అనగానే ఆమె అంటుంది భర్త లేడు అంటుంది. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, నిజమే నీకు భర్త లేడు, నీకు సొంతగా ఒక్క వ్యక్తి కూడా నీకు భర్తగా లేడు, కానీ ఒకప్పుడు నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఇంకొక అతనితో నువ్వు సహజీవనం చేస్తున్నావు అని చెప్పగానే షాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఆమె యేసు ప్రభుని అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, యేసు ప్రభుతో అప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఆమె అనుకుంటుంది నా రహస్య జీవితం ఎవ్వరికి తెలీదు, నా స్ట్రగుల్స్ ఎవరికి తెలీదు, నా దేహాన్ని నేను ఎందుకు అమ్ముకొని బ్రతుకుతున్నాను ఎవరికి తెలీదు, నా వేదనలు ఎవరికి తెలీదు, నా దేహంలో ఉన్న వ్యాధులు ఎవరికి తెలీదు అని ఆమె అనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా ఆమె చరిత్ర అంతా తెరిచిన పుస్తకంలాగా బట్టబయలు చేయగానే హర్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ హ్యాస్ చేంజ్డ్. కళ్ళు తెరుచుకున్నాయండి. ఆమె యేసుని గురించి చెప్తున్న మాట ఏంటంటే 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించు. ప్రవక్తలకు తప్ప ఇంత జ్ఞానమా, ఇంత అవగాహన, ఒక తెలియని వ్యక్తి గురించి ఇంతగా నువ్వు చెప్పగలుగుతున్నావంటే నువ్వు సామాన్యుడవు కాదయ్యా, నువ్వు ప్రవక్తం అంటుందండి. దేవునితో మనం సమయం గడిపే కొద్దీ వీ విల్ అండర్స్టాండ్ హౌ లిటిల్ వీ ఆర్ అండ్ హౌ గ్రేట్ గాడ్ ఇస్. హల్లెలూయా. దేవునితో మనం సమయం గడిపే కొద్దీ మనం ఎంత చిన్నవాళ్ళమో దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అవుతుంది, అర్థం అవ్వాలి కూడా. కొంతమంది దేవుడితో సమయం గడుపుతూ కూడా అనుకుంటారు దేవుడికి మనం సలహాలు ఇచ్చేయచ్చని. ఎప్పుడైనా ఇచ్చారండి సలహాలు? దేవునికి ఐడియాలు ఎప్పుడైనా ఇచ్చారా? అడ్వైజరీ బోర్డు లాగా మనం ఏదో ఉన్నట్టు. కొన్నిసార్లు దేవా అద్భుతం చేయయ్యా, ముందు ఇలా చేయయ్యా, తర్వాత ఇలా చేయయ్యా, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదండి. దేవుడు అనుకుంటాడు వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, నా జ్ఞానం ముందు వీళ్ళకున్న చిన్న జ్ఞానాన్ని పెట్టుకొని నాకు సలహాలు ఇస్తే దేవుడు నవ్వుకుంటారేమో కొన్నిసార్లు మనల్ని చూసి కదండి, మన ప్రార్థనలు చూసి. కొన్నిసార్లు our understanding about God should increase as we spend time with him. దేవునితో మనం సమయం గడిపే కొద్దీ ఆయనను గూర్చిన అవగాహన పెరగాలి. ఇప్పుడు ఆమె అవగాహన అయితే వచ్చింది కానీ దేవుడు అని తెలుసుకోవట్లేదు, ప్రవక్త అంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమెతో 24వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమె కూడా, ఆమె పితరులు కూడా అప్పటి వరకు ఆరాధన చేశారంట. కానీ యేసే అంటున్నారు, మీరు ఇప్పటి వరకు చేసిన ఆరాధన సరి అయిన ఆరాధన కాదు. ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆమెకు ఒక డివైన్ రెవల్యూషన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఆ సమరయ స్త్రీకి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆమె యేసే దగ్గర నిలబడి లేకపోతే కూర్చొని మాట్లాడుతూ ఉంది కాబట్టి. ఆమెను గూర్చి ఆమెకు ఒక అవగాహన వచ్చింది, దేవుని గూర్చిన ఒక అవగాహన వచ్చింది, దేవుని ఎలా ఆరాధించాలో కూడా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్, మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల మన ప్రవర్తనలో ఒక మార్పు రావాలి, దేవుని ఆరాధించే విధానంలో మార్పు రావాలి, దేవుని గణపరిచే విధానంలో మార్పు రావాలి, దేవునికి ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. నేను రక్షణ పొందానండి 30 సంవత్సరాల క్రితం, అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రార్థన అండి. కొంతమంది టేప్ రికార్డర్ ప్రార్థన ఉంటుంది తెలుసా అండి? టేప్ రికార్డర్ ప్రార్థన అంటే ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు అవే ఉంటాయి, ఇంకే ఉండవు. కొంతమంది తెలుసా అండి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మా అమ్మగారులు అమ్మమ్మగారులు అట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫస్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏమొస్తుందో మాకు ముందే మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విని విని ఓహో నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అందులోనే వస్తుందండి. ప్రార్థన అంటే నువ్వు కంఠస్థం చేసి పరలోకమందున మా తండ్రి అనేది కాదు. ప్రార్థన అంటే హృదయం విప్పి నీ పరలోకపు తండ్రితో మాట్లాడేది. హల్లెలూయా. ఈమె దేవునితో మాట్లాడుతూ ఉంటే షీ వాజ్ గెటింగ్ అ న్యూ రెవల్యూషన్, ఒక నూతనమైన ప్రత్యక్షత ఆమె పొందుకుంటూ ఉంది. ఇప్పుడు అంటుంది
అయ్యా నాకు నిన్ను గురించి అర్థమైందయ్యా. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాటలాడుచున్న నేనే అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. యేసే అంటున్నాడు, క్లారిటీగా మాట్లాడేశాడండి. ఏసే క్లారిటీగా మాట్లాడతారా లేకపోతే చుట్టూ తిరిగి మాట్లాడతారా? కొంతమందికి ఏమన్నా కావాలంటే డైరెక్ట్గా అడగరండి, ఇండైరెక్ట్గా మనతోనే అడిగించుకుంటారు. అలాంటివి దేవుడికి ఇష్టం ఉండదండి. లెట్ మీ టెల్ యూ, గాడ్ లైక్స్ స్ట్రైట్, ఫ్రాంక్, ట్రాన్స్పరెంట్ పీపుల్. దేవుడికి యథార్థంగా, స్వచ్ఛంగా, నేరుగా, సూటిగా, మంచిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. కొంతమంది అన్ని తిరగదిప్పించి ముక్కు ఎక్కడంటే ఇట్లా చూపించాడంట, ఇట్లా చూపించాడంట, ఇట్లా నాకు అందట్లేదు కూడా నా చెయ్యి, ఇట్లా చూపించచ్చు కదా, ముక్కు ఎక్కడంటే ఇట్లా చూపించచ్చు. కొంతమంది ఇలా తిరిగి యూటర్న్ తీసుకొని, ఎందుకండి తిప్పలు? యేసుప్రభు ఆమెతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందమ్మా, మెస్సియా వస్తాడు అనుకుంటున్నావు, నేనే ఆ మెస్సియాను. యేసయ్య ఆమెతో స్పష్టంగా తెలియజేయగానే ఆమె వెంటనే అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ ద ట్రూత్. మన జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని గుర్చిన అనుభవ జ్ఞానాన్ని అంగీకరించడంలో. హల్లెలూయా. నాకు తెలుసండి యేసుప్రభాదని, నాకు తెలుసండి, నేను చదివానండి, నేను విన్నానండి. అది కాదండి, విన్నది నువ్వు విశ్వసిస్తున్నావా? చదివినది నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వేది నమ్ముతున్నావో దాని మీద నీకు నిజంగా ఒక స్థిరమైన నమ్మకం ఉందా? ఈమె వెంటనే ఆ మాటను విశ్వసించి 27వ వచనంలో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, కుండ వదిలేసిందంట. ఈ నీళ్ళ కోసం ఇంతవరకు వచ్చాను కానీ నాకు జీవజలము దొరికింది, నాకు దేవుడు దొరికాడు, నాకు రక్షకుడు దొరికాడు, నాకు మెస్సియా దొరికాడని వెంటనే షీ టుక్ యాక్షన్. అప్పటి వరకు పాపం చేయడానికి పరిగెత్తిన ఆమె కాళ్ళు, అప్పటి వరకు ఊరిలో చెడు కార్యాలు చేయడానికి తిరిగిన ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. క్రీస్తు అనే మాటకు అర్థం మనకు తెలుసు కదా, అభిషిక్తుడు. యేసు అను మాటకు అర్థము రక్షకుడు, క్రీస్తు అను మాటకు అర్థము అభిషిక్తుడు. ఈమె ఊరిలో వాళ్ళందరికీ వెళ్ళి చెప్తుంది, ఈ నోరు ఇప్పటి వరకు పాపపు మాటలు మాట్లాడడానికి వాడాను, చాలా మంది పురుషులను లొంగ తీసుకోవడానికి ఒకవేళ ఆమె నోటిని అప్పటి వరకు వాడిందేమో, ఈ కాళ్ళు ఇప్పటి వరకు పాపక్రియలు చేయడానికి పరిగెత్తాయి, కానీ ఇప్పుడు నా కాళ్ళు యేసే కొరకు పరిగెడతాయి అనుకుంది. హల్లెలూయా. ఊరిలోకి వెళ్ళి షీ బికేమ్ ఎన్ గాస్పుల్ ప్రీచర్ అండి, సువార్త చెప్తుంది ఆమె. ఆ ఊరిలో ఉన్న వారందరినీ ఆమె యేసయ్య వద్దకు నడిపించింది. యేసు ప్రభు నేను ఆ ఊరికి వెళ్ళాలి అనుకొని వెళ్ళారు. ఆ ఒక్క ఆత్మ రక్షింపబడడం ద్వారా ఆ ఊరిలో అనేక మంది సువార్తను ఈ స్త్రీ ద్వారా విన్నారు. హల్లెలూయా. 7 పురుషులతో సహజీవనం చేసిన ఈ సమరయ స్త్రీ ఇప్పుడు మనకి ఎక్కడ కనబడుతుంది? పరలోక రాజ్యంలో. హల్లెలూయా. మనం వెళ్తే మనకు కనబడుతుందండి. ఆమె చరిత్ర అంతా దేవుడు ఆయన రక్తంలో కడిగేశాడు. షీ ఈజ్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. యేసు రక్తంలో ఆమె పాపాలని కడగబడ్డాయి. ఆమె ఇప్పుడు పరలోకంలో మనం చూస్తే ఆమె ఒక సువార్త సేవ చేసిన స్త్రీ. హల్లెలూయా. నువ్వు ఎంత భయంకరమైన గతాన్ని కలిగి ఉన్నా నీ భయంకరమైన గతాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని పాతి పెడితే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. నీ చరిత్ర దేవుడు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అంట యేసయ్య మనల్ని ఎలా ఇన్వైట్ చేస్తారంటే, వీళ్ళు అసలు ఎప్పుడు పాపమే చేయలేదు అన్నట్టు ఇన్వైట్ చేస్తాడంటండి. వాట్ అ గ్రేట్ ఫీలింగ్ ఇట్ వుడ్ బి కదా. మనం ఎవరికైనా విరోధంగా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని చూడాలంటే మనకి కళ్ళు రావు, అవునా? తప్పిచేసుకుంటూ ఉంటాం. ఒకలాంటి గిల్ట్ వస్తూ ఉంటుంది, అపరాధ భావన, తల దించేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళని ఎట్లనే ఎస్కేప్ అవ్వాలనుకుంటాం. పరలోకానికి వెళ్ళాక యేసయ్య మనం పాపం ఎప్పుడు చేయని వారిలాగా మనల్ని అలా ఆయన పరలోకంలోకి ఇన్వైట్ చేస్తారంట. హల్లెలూయా. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన ఒక ప్రత్యక్షత పొందుకుంది. ఆమె సువార్తను అంగీకరించింది, ఆయన క్రీస్తుని గ్రహించింది, ఆయన క్రీస్తుని వెళ్ళి ప్రకటించింది. ఆమె యేసు ప్రభుతో కొద్దిసేపు గడిపిందండి. ఆమె ఎంతసేపు గడుపుంటుందంటే ప్రాబబ్లీ a few hours,
కొన్ని నిమిషాలు అయిండొచ్చు, మేబీ ఒక గంట అయిండొచ్చేమో. ఎందుకంటే శిష్యులు ఊర్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇదంతా అయిపోయింది, ఈ కాన్వర్జేషన్, సంభాషణ అంతా అయిపోయింది. యేసుప్రభుతో అంత కొద్దిసేపు గడిపితేనే ఆమె జీవితం అంత మారితే, యేసుప్రభు సన్నిధిలో మనం చాలాసేపు గడిపేస్తున్నాం, అవునా కదా? చాలాసేపు గడుపుతున్నాం, మనం ఇంకెంత మారాలి? సముద్రపు ఒడ్డున గులకరాళ్ళు ఉంటాయంట. సముద్రపు నీరు వాటి మీద నుంచి వెళ్తానే ఉంటుంది, కానీ ఆ రాయిని తీసుకొని గట్టిగా పిండండి, ఒక్క చుక్కన నీరు వస్తుందండి? ఒక్క చుక్క కూడా రాదు. ఎందుకంటే ఆ రాయి ఫిక్స్ అయిపోయింది, నేను ఒక్క చుక్క నీటిని కూడా తీసుకొని. దాట్స్ ద నేచర్ ఆఫ్ అ స్టోన్. కొన్నిసార్లు కొంతమందికి రాతి లాంటి హృదయం ఉంటుంది, అంటే అందరికీ గుండె ఒకేలా ఉంటుంది లేండి లోపల, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ సెన్స్, ఆధ్యాత్మిక విధానంలో మాట్లాడుతున్నాను. కొంతమందికి రాతి లాంటి హృదయం ఉంటుంది. ఈ రాతి లాంటి హృదయం ఏంటంటే స్పందనే ఉండదు, కదలిక ఉండదు, కదలరు, మెదలరు. ఇక్కడ ఎంత బలమైన వాక్యం విన్నా నా గాదిలే అనుకుంటా, తల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. నేను మొన్న దుబాయ్ ప్రాంతానికి పోయిన వారం శుక్రవారము సాయంకాలం నేను బయలుదేరి దుబాయ్లో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళడం జరిగింది. సరే, ప్రయాణానికి ముందే దైవజనులు జాన్ వెస్లీ గారు నీకు ఏ సీటు కావాలని అడిగారు. ఫ్లైట్లో ఖాళీ సీట్లు ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అన్నాను, నాకంటే ఎక్కువ మీరే ప్రయాణం చేస్తారు, మీరే ఏది బెస్ట్ సీటో నా కోసం సెలెక్ట్ చేయండి అని చెప్పాను దైవజనులకి. సరే, ఈ సీటు బాగుంటుంది, ఇక్కడ కొంచెం కాళ్ళు కదుపుకోవడానికి, కాళ్ళు కొంచెం మరి ఫ్రీగా ఉండడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, నీకు ఈ సీటు బుక్ చేస్తానని బుక్ చేశారు. సరే, వెళ్ళి కూర్చున్నాను. మీకు తెలుసు కదా, పోయిన వారం 3 రోజుల మీటింగ్లు తర్వాత నా లగేజ్ని నేను పరిగెత్తుకుంటూ సర్దుకున్నాను. అప్పటి వరకు ఎప్పుడు అనుభవం లేదు, నడుచుకుంటూ సర్దుకుంటాం మామూలుగా, పరిగెట్టుకుంటూ సర్దానండి. అంత హడావిడి అయిపోయింది. సరే, చాలా అలసిపోయి ఫ్లైట్ ఎక్కి కూర్చోగానే నా ప్రక్కకు ఒక వ్యక్తి వచ్చారు, చూడ్డానికి అమెరికన్లా ఉన్నారు. ఆయన సరే కూర్చోగానే ఏదో మాట్లాడితే నేను చెప్పాను, నా భర్త గారు పాస్టర్ గారండి, మేము సేవ చేస్తూ ఉంటామని చెప్పాను. 2 మాటలు మాట్లాడగా నేను చెప్పగానే ఆయన అన్నాడు, నేను కూడా పాస్టర్ గారిని అన్నాడు. హల్లెలూయా, నేను కూడా పాస్టర్ గారిని అనగానే ఇంకా నా కళ్ళు ఇట్లా మెరిసాయి. అబ్బా, దేవుని చిత్తమేమో. ఎక్కడండి మీరు పాస్టర్ గారు అంటే ఆయన చెప్పాడు, ఐగుప్తు దేశంలో పాస్టర్ గారిని అని చెప్పాడు. హల్లెలూయా, ఐగుప్తు అని ఎన్ని ప్రసంగాలు చెప్పానో నేను కదండి. మనం ఐగుప్తు అని వింటనే ఉంటాం. ఐగుప్తు దేశంలో సేవ చేసిన పాస్టర్ గారిని దేవుడు నా పక్కన పెట్టారండి. ఒక 50 సంవత్సరాల పైన ఉంటుంది ఆయనకు వయసు. సరే, ఆయన కూర్చుని ఫ్లైట్ దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఐగుప్తు దేశాన్ని గురించి, ఆయన ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగి సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు, మన పరిచయం గురించి నేను చెప్తా వచ్చాను. సో ఫ్లైట్ అంతా నేను అనుకున్నాను, ఏ సీటు కావాలని దైవజనులు అడిగారు, కానీ దేవుడు బెస్ట్ సీటే దైవజనుల ద్వారా నా కొరకు ఏర్పాటు చేశారు అనుకున్నాను. హల్లెలూయా. మామూలు వేరే సీట్లో కూర్చుని నిద్రపోయేదాన్నేమో 4 గంటలు. ఆ 4 గంటలు కూడా చాలా చక్కగా మరి అనేక విషయాలు, మరి దేవుని సేవను గురించి, బైబిల్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సరే, ఆ పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతంలో ఉన్న వారిని గురించి ఈ మాటలు చెప్తూ ఉంటారు అంట. అదేంటంటే, ఒక దగ్గర బ్రెయిన్స్ అమ్మకానికి పెట్టారంట. అంటే గోటు బ్రెయిన్ కాదండి, గోటు బ్రెయిన్, ఫిష్ బ్రెయిన్ చాలా రుచిగా ఉంటాయి అంటారు, అవునా కదండి. గోట్ బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. చేప బ్రెయిన్ తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంటారు. చేపలో తల ముక్కలే తింటారు కొంతమంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెయిన్ కూడా బాగా పెరుగుతుంది అంటారు, చాలా తెలివిగా ఉంటారండి అని. ఒక దగ్గర బ్రెయిన్లు అమ్ముతున్నారంటండి. ఆ బ్రెయిన్లలో ఒక్కొక్క బ్రెయిన్కి రేట్ రాసుందంట. ఫస్ట్ అమెరికా బ్రెయిన్ ఉందంట. అమెరికా బ్రెయిన్ $500 అంట. $500 అంటే తక్కువేం కాదు. అమెరికా బ్రెయిన్ $500. సరే, ఆ పక్కన జర్మనీ బ్రెయిన్ ఉందంట. జర్మనీ బ్రెయిన్ ఏమో $1000 అంట. అమెరికా బ్రెయిన్ $500 అంటే మరి అమెరికన్స్ సూపర్ పవర్ నేషన్, వాళ్ళు చాలా విషయాల ముందుంటారు. సో అమెరికా బ్రెయిన్ ఏమో $500, పక్కన జర్మనీ దేశం కూడా చాలా విషయాలు కనుగొన్నారు, వాళ్ళు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేశారు, అదేమో $1000 అంట. ఆ పక్కన ఆ ఈజిప్ట్ పాస్టర్ గారు చెప్పారు, ఈజిప్ట్ బ్రెయిన్ ఒకటి అమ్మకానికి పెట్టారంట. ఈజిప్ట్ బ్రెయిన్, ఐగుప్తు బ్రెయిన్, ఆ బ్రెయిన్ $5000 అంట. ఎంత? $5000 అంటే చాలా ఎక్కువ అండి. $5000 ఎందుకంటే ఆ బ్రెయిన్ అప్పటి వరకు ఎవరు వాడలేదంట. వాడని బ్రెయిన్ కాబట్టి ఎన్ని డాలర్లు? 5000. మందిరానికి వచ్చి మనం కూడా బ్రెయిన్ వాడాలి, అర్థమవుతుందండి. ఈ బ్రెయిన్ వాడకపోతే వేస్ట్. కొంతమంది మందిరంలో కూర్చొని తల ఊపేసి వెళ్ళిపోతారు, కానీ బ్రెయిన్ వాడరు.
అంటే బ్రెయిన్ వాడరు అంటే ఏంటి? బ్రెయిన్లోకి ఏం వెళ్ళనివ్వరు, బ్రెయిన్లోకి ఏం తీసుకోరు. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయి వెళ్ళాక దైవజనులు ఏం చెప్పారంటే ఏం చెప్పారోనండి కదండి, ఏం చెప్పారో బాగా చెప్పారండి, కానీ ఏం చెప్పారో మమ్మల్ని అడగద్దండి అంటారు కదండి. మనం బ్రెయిన్ ఏం చేయాలండి? వాడాలి. వాడకపోతే ఈ బ్రెయిన్ వేస్ట్ అయిపోద్ది. అర్థమవుతుందండి? డాక్టర్స్ ఏం చెప్తారంటే బ్రెయిన్ ఎంత వాడితే అంత షార్ప్ అవుతుందంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ బ్రెయిన్ అన్ని గుర్తుపెట్టుకోలేదు అనుకుంటాం కదా. ఈ బ్రెయిన్ అన్ని గుర్తుపెట్టుకోలేదు, ఈ బ్రెయిన్ని ఓవర్లోడ్ చేయొద్దు, ఈ బ్రెయిన్లో ఎక్కువ సంగతులు పెట్టేస్తే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుందేమో, కంప్యూటర్లో డేటా వేసేసి కంప్యూటర్ ఆగిపోద్ది కదా. ఈ ఫోన్ నిండా డేటా పెట్టేసుకుంటే ఫోను బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ బ్రెయిన్ని బాగా నింపేస్తే ఈ బ్రెయిన్ ఆగిపోతుందని. కాదు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ ఎంత వాడితే అంత షార్ప్ అవుతుంది. యూదులు చాలామంది తమ పిల్లలకు చిన్న వయసులోనే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం కంఠస్థం పెట్టిస్తారంటండి. పేర్లు కాదు, పుస్తకాలు. 5 పేర్లు కాదు, 5 కాండాల పేర్లు అంటే అవి కాదు చెప్పడం, మొత్తం పుస్తకాలు ఫ్రమ్ కవర్ టు కవర్. పెంటాటెక్ అంటారు, తోరా అంటూ ఉంటారు కూడా. సో ఈ 5 గ్రంథాలను యూదులు తమ పిల్లలకు చిన్న వయసులోనే మొత్తం ప్రతి పదం కంఠస్థం చేపిస్తారండి. వాళ్ళు నేర్చుకుంటారండి. యూదులు ప్రపంచంలో ఎన్ని డిస్కవరీస్ చేశారో. యూదులు, ఇజ్రాయెల్ దేశము ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు స్థానంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అలా పఠిస్తారు కాబట్టి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో కూడా దేవుని గుర్చిన జ్ఞానముతో మన తలను, మన మెదడును ఏం చేయాలండి? నింపాల. అర్ధరాత్రి లేపినా కూడా ఏం రావాలి మనకి? కొంతమందికి అర్ధరాత్రి లేవగానే బూతు మాటలు వస్తాయి. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది మా చిన్నతనంలో. ఆమె బ్రెయిన్ నిండా బూతులేనండి. పొద్దున 6 గంటలకు లేచి సుప్రభాతం భర్త మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద, అందరి మీద చదువుతూ ఉండేది బూతులు. ఆమెమో ఇంటి ఓనరు, మేమేమో టెనెంట్స్. అయితే మందిరం పక్కనే బిల్డింగ్ ఉందని అందులో దిగాం మేము. ఇంకా అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఈ బూతుల పారాయణం విన్నామంటే పిల్లలుగా మేము కూడా నేర్చేసుకుంటాం, ఎందుకంటే విన్నవి తెలియకుండా వెళ్ళిపోతాయి. ఇల్లు మారిపోయామండి. ఎందుకంటే అలాంటి మాటలు మన చెవిన కూడా పడకూడదు అని. మనం ఏవి వింటామో అది మన మనసు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. దేవుని మాటను వినాలి. ఆమె దేవుని మాటలు వినింది, స్పష్టంగా వినింది. సమరయ స్త్రీ, ఆమె జీవితంలో ఒక క్రియ జరిగింది. నువ్వు నిజంగా వింటున్నావంటే నీ జీవితంలో అది కనబడుతుంది, ఇంపాక్ట్. హల్లెలూయా. వింటున్నాను కానీ ఏం జరగట్లేదు, నేను మారట్లేదు అంటే నువ్వు సరిగ్గానే వినట్లేదు. మేబీ యు ఆర్ నాట్ లిస్నింగ్ ద రైట్ వే. సరైన విధానంలో వింటే ఈమె దేవుని గుర్చిన అనుభవ జ్ఞానము పెరిగింది. ఒక సువార్తికురాలిగా షీ వాస్ ఫిల్డ్ విత్ కరేజ్, ధైర్యంతో నింపబడిందండి. ఊరిలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్తే ఎవరైనా వింటారా లేదా అనే ఆలోచన రాలే. చాలాసార్లు మనం దేవుని కొరకు ఏమైనా చేయాలంటే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఎవరేమనుకుంటారో, ఎవరేమంటారో, ఎవరు నా గురించి ఏం మాట్లాడుకుంటారో. సో మెనీ టైమ్స్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్ కదండి. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించి ఆగిపోతూ ఉంటాం, చేయాల్సినవి చేయం. జీవితం అలానే గడిచిపోతుంది. నువ్వు చేయాలనుకున్న ప్రభు కొరకు చేసేయి వెంటనే. హల్లెలూయా. నైకీ అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్కి ఒక క్యాప్షన్ ఉంటుంది, ఏంటి తెలుసా? జస్ట్ డూ ఇట్ అంట. చేసే, నువ్వు అనుకున్నది దేవుని విషయంలో నువ్వేమనుకుంటావో అది చేయి. ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఊర్లో వాళ్ళకి యేసయ్య గురించి చెప్తానని. ఆమె వెళ్ళి ప్రకటన. ఒకవేళ ఆమె గనక తర్వాత చూసుకుందాంలే, వచ్చే వారం చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందామంటే ఆమెకు యేసయ్య మళ్ళీ దొరుకుతాడా? ఆ ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చిందండి యేసయ్య దగ్గరకు. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న వారందరికీ క్రీస్తు అనబడిన మెస్సియా ఈయనే రక్షకుడని వారికి పరిచయము చేసింది.